परतत्वे सदालीनो रामकृष्ण समाज्ञया यो धर्म स्थापनरतो వీరేశం తం నమామ్యహం. సభలో ఉన్న మాతాజీలకు, పెద్దలకు, విద్యార్థులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ప్రారంభోపన్యాసంలో త్యాగనిష్ట ప్రాణజీ చెప్పారు, ఆ ఉపనిషత్తు గ్రంథాల కింద ఉన్నప్పుడు ఫౌండేషన్ స్ట్రాంగ్ అని. ఇంతవరకు మనం ఆలోచించుకున్నవి సామాజిక విలువల పునరుద్ధరణ, జాతి పునర్నిర్మాణం, శివజ్ఞాన, జీవసేవ, ఇవన్నిటికీ ఫౌండేషన్ ఏముండాలి? విద్యా విధానం. ఇది ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే మిగతా అన్నీ బాగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఫౌండేషన్ గురించి మనం ఆలోచిద్దాం. మన ఉపనిషత్తులో ఒక చక్కటి కథ ఉంది. కథ కాదు, జరిగిన ఇదే అవుతుంది. నారదుడు మనకి అందరికీ తెలుసు. ఆయన సనత్ కుమారుడు అనే ఋషి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నాకు ఉపదేశం ఇవ్వండి, నేను ఎన్నో శాస్త్రాలు అన్నీ చదివాను, నాకు శాంతి లేదు అని అడుగుతాడు. సరేనైనా నువ్వు ఇంతవరకు ఏం చదివావో చెప్పు అంటే ఆయన అన్నీ చెప్తాడు. అంతవరకు చదివినవి జ్యోతిష్యము, ఆ రోజు ఆనాడు ఉన్న శాస్త్రాలు అన్నీ చెప్తాడు, గణితము అన్నీ చెప్పిన తర్వాత ఆయన అంటారు నాకు ఇంకా శాంతి లేదు అని. అప్పుడు సనత్ కుమారుడు అంటారట, నారద నామయేవ తత్, అవన్నీ ఉత్తి శబ్దాలే, ఆ శబ్దాల వెనుక ఉన్న తత్వాన్ని నువ్వు గ్రహించకపోవడం వల్ల నీకు శాంతి లేదు. అంటే మనం చదువుకునే చదువు ఇది కంప్లీట్ విద్య కాదు అని. అలాగే ఈ యుగంలో నరేంద్రుడు, స్వామి వివేకానంద నరేంద్రుడిగా ఉన్నప్పుడు ఆయన వెస్టర్న్ ఫిలాసఫీ, ఈస్టర్న్ ఫిలాసఫీ ఆయన చదవందంటూ లేదు. చదివింది బిఏ అయినా ఆయన చదవని, ఆయనకి తెలియని జ్ఞానం అంటూ లేదు. అయినా కూడా ఆయనకి కంప్లీట్ అనిపించలేదు, పరిపూర్ణంగా తోచలేదు. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళారు? రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన దగ్గర శిష్యత్వం పొందిన తర్వాత ఆయనకి విద్య పరిపూర్ణమైంది అని అనిపించింది. అదేవిధంగా ఈ కాలంలో మన విద్యార్థులు పద్మ వ్యూహంలో చిక్కుకుని ఉన్నారు, అందరికీ తెలిసిన సంగతే. ఒక పక్క నాలెడ్జ్ ఎక్స్ప్లోషన్, రోజు రోజుకి నాలెడ్జ్ పెరిగిపోతూ ఉంది. ఏం నాలెడ్జో మనకి తెలియదు. అయితే దానితో పాటు ఆ నాలెడ్జ్ని మనము హోల్డ్ చేయగలిగిన శక్తి మనందరికీ లేకపోవడం వల్ల ఏమవుతుంది? డిప్రెషన్స్, తర్వాత రెస్ట్లెస్నెస్, ఇన్ని రకరకాలుగా చూస్తూ ఉంటాము. అయితే ఈ విద్యార్థులు మనందరం కూడా మనం స్వామీజీని ఆశ్రయిద్దాం. స్వామీజీ అన్నారు సర్వ సమస్యలకి పరిష్కారం విద్య అన్నారు. అయితే ఈ కాలంలో విద్యావంతులు కాని వాళ్ళు చాలామంది తక్కువ, ఎంతో గొప్ప చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. అయితే ఎందుకు ఇది అంటే విద్యా విధానంలో ఎక్కడో లోపం ఉంది అని స్వామీజీ అంటారు. అయితే ధన్య పుణ్యభూమి మన భారతదేశం అన్నారు స్వామీజీ. అయితే ఇటువంటి భారతదేశంలో ఎందుకు ఇలా జరిగింది? మనకి వేల సంవత్సరాల మహోన్నత చరిత్ర ఉంది, ఇందాక చాలామంది వక్తలు చెప్పారు. అయితే ఎన్నో శాస్త్రాలు, కళలు మన దేశంలోనే వెలిసాయి, సర్వ సంపదలకు నిలయమైంది. అయితే ఎన్నో దాడులు జరగడం వల్ల, మన సంపద మీద కన్ను వేసి చాలామంది దాడులు చేయడం వల్ల ఏమైంది? ఎన్నో దాడులను మనం నిలదొక్కున్నాం. కానీ చివరిసారిగా ఈ మెకాలే అనే అతను ఈ విద్యా విధానాన్ని, ఆంగ్లో ఇండియన్ విద్యా విధానాన్ని ఎప్పుడైతే ప్రవేశపెట్టాడో ఆ బ్రిటిష్ వారి దాడికి మాత్రం మనం తట్టుకోలేకపోయాం. ఇప్పుడు చూడండి, శకుని తెలుసు కదా మనకి, మహాభారతంలో ఒక పాచిక వేసి ధర్మరాజును ఓడించాడు. అదేవిధంగా ఆయన ఏం చేశాడు? మెకాలే ఒక పాచిక వేసినట్టు మన విద్యా విధానాన్ని మొత్తం మార్చేశాడు. అప్పుడు ఏమైంది? మన ఆ వెన్నెముక బాగా దెబ్బతింది. ఈనాటికి కూడా మనం ఆ దెబ్బ నుండి కోలుకోలేకుండా ఉన్నాము. అయితే మన దేశంలో ఈ సంస్కృతిని చూసిన మెకాలేకి తల తిరిగిపోయిందంట. వీళ్ళు ఇలా ఉంటే మన ఈ దేశాన్ని లొంగదీసుకోలేము అని చెప్పి ఆ విధంగా ఒక పాచిక వేసి మన్ని పాడు చేసి పెట్టారు. అయితే రామకృష్ణ పరమహంస ఆ విద్యా విధానంలో ఫస్ట్ జనరేషన్. ఆయన 1836లో పుట్టారు కదా, స్వామీజీ సెకండ్ జనరేషన్. అప్పటికే ఆయనకి తెలిసిపోయింది. ఆయన అన్నారు 50 సంవత్సరాల విద్యా విధానంలో గొప్పవాళ్ళు ఎవరు తయారవ్వలేదు, ఈ విద్యా విధానంలో ఏదో తప్పు ఉంది, మనం దాన్ని సరిచేయాలి, చాలా అవలక్షణాలు ఉన్నాయి అని చెప్పి స్వామీజీ చెప్పారు. అయితే స్వామీజీ ఆశించిన ఆదర్శ విద్యా విధానాన్ని తెలుసుకునే ముందు మనం స్వామీజీ విద్య అంటే స్వామీజీ ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. స్వామీజీ అంటారు, మనిషిలో సహజంగా ఉన్న పరిపూర్ణతని వెలికి తీయడమే విద్య అని. విజ్ఞానం ప్రకృతి సిద్ధం. ఇప్పుడు న్యూటన్ భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టాడు అంటాం. అయితే స్వామీజీ అంటారు అది ఎక్కడ ఒక గదిలో దాక్కునుందా? ఆ చెట్టు మీద ఉందా? యాపిల్ పండులో ఉందా? ఎక్కడుంది? అది అతని మనసులోనే ఉంది. అతని మనసుని కేంద్రీకృతం చేసి దాన్ని అధ్యయనం చేసినప్పుడు ఆ సిద్ధాంతం అతని మనసులో ఫ్లాష్ అయింది. అదేవిధంగా
కాబట్టి మనం లోపల ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయాలి అని. అయితే ఈ కాలంలో ఆధునిక విద్యావేత్తలు కొంతమంది అబ్జెక్షన్ చెప్తారు. ఏంటంటే మనం ఏమీ లోపలికి పంపించకుండా ఏం బయటికి తీస్తాం. ఇప్పుడు చరిత్రకు సంబంధించిన ఒక డేట్ ఉందనుకుందాం, సిపాయి తిరుగుబాటు 1857. అది చదవకుండా మన మైండ్లోంచి ఎలా వస్తుంది అని. అయితే మనం విద్య అంటే సమాచారాన్ని నింపడం అనుకోవడం వల్ల మాత్రమే ఈ డౌట్ వస్తుంది. స్వామీజీ చెప్పేది సామర్థ్యాన్ని వెలికి తీయాలి అని. మనము వెలికి తీయాల్సింది ఇన్ఫర్మేషన్ని కాదు, సామర్థ్యాన్ని వెలికి తీస్తే మనం ఎంతైనా ఇన్ఫర్మేషన్ని సేకరించవచ్చు అని చెప్పి స్వామీజీ అంటారు. బుర్రని నింపడం మాత్రం కాదు, మనసుపై నియంత్రణ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనసు కావాలనుకున్న దాని మీద ఏకాగ్రం అవ్వగలుగుతుంది. ఎప్పుడైతే మీకు విద్యార్థులకి చాలా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి కదా, ఎప్పుడైతే విఘ్నాలు కలుగుతుంటాయో వాటి నుంచి డిటాచ్ అవ్వడానికి కంట్రోల్డ్ మైండ్ మీకు హెల్ప్ చేస్తుంది. అప్పుడు మీరు ఎంతైనా విద్యను సంపాదించవచ్చు, ఎన్నైనా డిగ్రీలు పొందొచ్చు అని. అయితే ఈ రెండు లేకపోతే ఏమవుతుంది, మనసుకి బానిస అయితే జ్ఞానాన్ని మాత్రం మనం సంపాదించలేము, బుర్ర ఖాళీ అయిపోతుంది. ఒక విమర్శకుడు ఎవరు అన్నారట, ఈ కాలంలో విద్య ఎలాంటిది అంటే ఒక లెక్చరర్ నోట్స్ నుంచి విద్యార్థి నోట్స్లోకి కాపీ అవుతుంది. విద్యార్థి బుర్రలోకి వెళ్ళేది ఇద్దరి బుర్రలో అంటనిది. లెక్చరర్ నోట్స్ నుంచి విద్యార్థి నోట్స్లోకి కాపీ అవ్వబడేది ఇద్దరి బుర్రలు అంటనిది అని చెప్పి ఎవరు అన్నారట. మనం ఈనాటి కంప్యూటర్ పరిభాషలో చెప్పుకోవాలంటే అక్కడ కాపీ అవుతుంది, విద్యార్థి నోట్స్లో లేకపోతే బుర్రలో పేస్ట్ అయింది అనుకుందాం. ఆ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ విద్యార్థి బుర్రలో కట్ అవుతుంది, మళ్ళీ పరీక్ష పేపర్లో పేస్ట్ అవుతుంది. అయిపోయింది, అక్కడే విద్యార్థి బుర్ర ఖాళీ అయిపోయింది. మనం లాస్ట్ ఇయర్ చూసాం, లాస్ట్ ఇయర్ న్యూస్ అందరికీ తెలిసింది. ఇంటర్ ఫిజిక్స్ పేపర్ వాళ్ళు మోడల్ మార్చినప్పుడు ఏమైంది, ఎంతమంది చాలామంది ఫెయిల్ అయిపోయారు. ఎక్కడ వాళ్ళు అవుట్ ఆఫ్ సిలబస్ ఏమి ఇవ్వలేదు, అయినా చాలామంది ఎలా ఫెయిల్ అయ్యారు, వాళ్ళు ఓన్లీ బిట్స్ బట్టి పట్టారే కానీ ఆ వెనకాల ఉన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకునేందుకు మాత్రం ప్రయత్నించలేదు. అందుకే స్వామీజీ అంటారు, మనస్సు మీద నియంత్రణ ఉంటే నువ్వు కావాలనుకున్న దాన్ని సంపాదించగలుగుతావు, విద్యని సంపాదించగలుగుతావు అంటారు. తర్వాత స్వామీజీ చెప్పే ఇంకొక ముఖ్యమైన విషయం, భావాల ఆకలింపే విద్య. నువ్వు ఏదైనా 5 మంచి భావాలను నేర్చుకోగలిగితే, సత్యం, ధర్మం, శ్రద్ధ, త్యాగం, ఇటువంటి 5 భావాలు కనుక నీకుంటే ఈ ప్రపంచంలో ఉన్న విద్యావంతులందరికంటే నువ్వు గొప్ప విద్యావంతుడివి అవుతావు అని చెప్పి స్వామీజీ చెప్పారు. ప్రాచీన కాలంలో ఏమయ్యేదంటే మనం చూసాం, అప్రయత్నంగానే ఈ శీల నిర్మాణం జరిగేది. ఎందుకంటే తల్లిదండ్రులు, గురువులు అందరూ ఆదర్శంగా ఉండేవారు. కానీ ఈనాటి సంగతి మనకి తెలిసిందే, అసలే దెబ్బతిన్న విద్యా విధానం. ఆ తర్వాత మనకు ఒక పేరు, స్టాంప్ ఏమిటి, సెక్యులర్ కంట్రీ. కాబట్టి మన ఇతిహాసం, మన సంస్కృతికి సంబంధించినవి మన విద్యా విధానంలో మనకి పెట్టుకోవడానికి అవకాశం లేక కాదు, మనకి ఏమంటారు, ధైర్యం లేదు. అయితే దాంతోపాటు అది చాలదన్నట్లు ఇప్పుడు గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, వీటి పేరుతో ఏమవుతుంది, బాగా గొప్ప చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు, విదేశీ విద్య మన దేశంలోకి వైరస్ లాగా ఎంటర్ అవుతుంది. అప్పుడు మన దేశంలోని సంస్కృతి మన వాళ్ళకి వంటబట్టే ముందే ఆ విదేశీ సంస్కృతిలోని చెడు భాగం మన పిల్లల బుర్రల్ని పాడు చేస్తుంది. అందుకే ఎన్ని చదువులు చదివినా, ఏం చేసినా శీలం అనే పునాది లేకపోవడం వల్ల ఈ డిగ్రీలేమీ సద్వినియోగం కావట్లేదు. ఏం చేస్తున్నారు, పెద్ద చదువులు చదివి, గొప్ప చదువులు చదివి సొంత స్వార్థం కోసం ఇతరులను మోసగించడం, ఇతరులెందుకు విచక్షణ జ్ఞానం లేదు, వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు తెలుసు కదా, భస్మాసురుడు ఏం చేసుకున్నాడు, తన తల మీదే తన చేయి పెట్టుకున్నాడు, తనకి తనే నాశనం అయ్యాడు. అందుకే ఎంతమంది డాక్టర్లని, ఎంతమంది ఇంజనీర్లని ఉత్పత్తి చేస్తేనేంటి, రోజుకో ఫ్లాట్, నెలకో బ్రిడ్జ్ డ్యామేజ్ అవుతూనే ఉన్నాయి. ఈ విదేశాల్లో ఎప్పటి నుంచోనే ఈ శీల నిర్మాణం అనే భాగం లోపించడం వల్ల ఏమవుతుంది, అక్కడ చాలామందికి మానసిక సమస్యలు, దాంతోపాటు మానసిక వైద్యులు కూడా చాలా ఎక్కువట. మన దేశంలో కూడా ఇప్పుడు మొదలైపోయింది, మానసిక సమస్యలు, మానసిక వైద్యులు ఎక్కువైపోయారనమాట. అయితే స్వామీజీ అంటారు, అందుకే సొంత చరిత్రను విస్మరించిన జాతికి, మనిషికి ఎక్కడ ఉనికి లేదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటారు ఆయన, నేను ఒక ఉన్నత వంశానికి చెందిన వ్యక్తిని అని అనుకున్న అతను ఏ తప్పు పనికి, దుష్ప్రవర్తనకి సాహసించలేడు. కాబట్టి నేను ఆ సంస్కృతి మా పిల్లలకి తెలియాలి. ఆయన అంటారు, సంస్కృతి మాత్రమే మనని షాక్స్ నుంచి కాపాడుతుంది, అంతేకాని విజ్ఞానం కాదు.
వన్ స్క్రాచ్ ఈజ్ ఇనఫ్ అంటారు. ఒక స్క్రాచ్ చేస్తే ఏమవుతుంది, మొత్తం నాగరికత విజ్ఞానం అంతా తలకిందులు అయిపోతుంది. జపాన్ లాంటి దేశాల్లో చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్తారట వాళ్ళ దేశం యొక్క సంస్కృతి గొప్పతనాన్ని గురించి. మనకి తెలుసు జపాన్లో ఆ దేశాలలో పిల్లలు ఎలా పెరుగుతారు, జపాన్ యొక్క ఆ నాగరికత గురించి. అయితే మన దేశంలో మనం చిన్నప్పటి నుంచి మనం ఏం చెప్తాం, నువ్వు పెద్దయ్యాక అమెరికా వెళ్దు కానీ ఇంగ్లాండ్ వెళ్దు కానీ ఇదే చెప్తాం, కానీ మన దేశ సంస్కృతి ఎవరికి తెలిసే అవకాశం లేదు. కాబట్టి స్వామీజీ ఆశించిన విద్యా విధానంలో మనకి ఆయన ఏమంటారు, భారత సంస్కృతికి సంబంధించిన అన్ని వివిధ శాఖల జ్ఞానం మనం పిల్లలకి అందించాలి. దానితో పాటు ఆంగ్ల భాష నేర్పు, వెస్ట్రన్ సైన్స్ నేర్పించు, సాంకేతిక విద్య నేర్పించు అని చెప్తారు. అయితే మనం ఈ కాలంలో కోర్ సబ్జెక్ట్స్ అంటాం కదా, విద్యా అకాడమిక్ దీంట్లో స్వామీజీ విద్యా విధానంలో కోర్ సబ్జెక్ట్స్ ఏంటి, మూల అంశాలు ఏంటి? ఆయన అంటారు మతాన్ని నేను కీలకాంశంగా భావిస్తాను. దాన్ని మైనస్ చేస్తే అది ప్రాణహీనమైపోతుంది. మతం అంటే ఇక్కడ మనం స్పిరిచువల్ ఎలిమెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మనిషిలోనూ అంతర్గర్భితంగా ఉన్న దివ్యత్వాన్ని వెలికి తీయడమే మతం అని చెప్పారు. ఇందాక మనం అనుకున్న శీలం, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, శ్రద్ధ ఇవన్నీ అలవర్చుకోవడమే స్వామీజీ చెప్పే ఫస్ట్ కోర్ సబ్జెక్ట్. సెకండ్ కోర్ సబ్జెక్ట్ ఏంటి, వీటితో పాటు సాంకేతిక విద్య, వృత్తి విద్య ఇవన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే జీవనోపాధి ఇవ్వలేని విద్య ఎందుకు పనికిరాదు, వేస్ట్ అని చెప్తారు స్వామీజీ. అంతే అలా అయితే ఏదో ఒక ఉద్యోగం కాదు, ఇక్కడ జీవనోపాధి అంటే ఏదో ఒక ఉద్యోగం కాదు. ఆయన చెప్తారు పరిశ్రమలు నడిపే సామర్థ్యాన్ని కూడా మీరు నేర్చుకోండి అని. ఉద్యోగాలు వెంట పడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా దేశంలో తయారవ్వండి అని చెప్తారు. జేడీ టాటాకి ఆయనే ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఒక పరిశోధనా కేంద్రాన్ని నడిపించమని. అది ఒక ఇప్పుడు మనం చూసిన ఇండస్ట్రియల్ రివల్యూషన్గా తయారైంది. అది దానికి మూలంలో ఎవరు, మన స్వామీజీనే ఉన్నారు. కాబట్టి స్వామీజీ వివేకానంద విద్యా విధానంలో మొదట మనం నేర్చుకున్నాం ఈ 2 కోర్ సబ్జెక్ట్స్. ఫస్ట్ ఏంటి, శీల నిర్మాణం. మతం కీలకాంశంగా ఉండాలి అంటే శీల నిర్మాణానికి ఉపయోగపడే వాల్యూస్ ఉండాలి. సెకండ్, రెండవది ఏంటి చెప్పండి, సాంకేతిక విద్య, వృత్తి విద్య ఉండాలి. ఫస్ట్ది శీల నిర్మాణం. ఈ 2 కోర్ సబ్జెక్ట్స్ ఉండాలి. అయితే తర్వాత దానితో పాటు ఆయన చెప్తారు విద్య ఉత్సాహాన్ని పెంచాలి, అంతేకాని నిరుత్సాహాన్ని కాదు అని. తల్లిదండ్రులకి తర్వాత ఉపాధ్యాయులకి ఏం చెప్తారంటే, మీరు పిల్లలు విద్యావంతులు అవ్వాలనే తాపత్రయంతో నీకు చదువు రాదు, నువ్వెందుకు పనికి రాదు అని చెప్పి వాళ్ళని ఉత్తినే విమర్శించద్దు, తిట్టద్దు, వాళ్ళని ప్రోత్సహించండి అంటారు. స్వామీజీ అంటారు ఎవరో ఒక అతను గాడిదని గుర్రంగా మార్చాలనుకున్నట్ట, దాన్ని బాగా దండించాడు. వాడికి తెలియదు అది వృధా ప్రయత్నం అవుతుందని. అలాగే మీరు పిల్లల్ని చెయ్యొద్దు అంటారు. పూర్వకాలంలో సామ, దాన, భేద, దండోపాయాలని ఫస్ట్ 3 ఉపాయాలని ఉపయోగించి ఫెయిల్ అయినప్పుడే ఆ 4th దండోపాయాన్ని ఉపయోగించేవారు. ఈ కాలంలో మనకి సహనం లేదు, ఓపిక లేదు. అందుకని మొట్టమొదటి భక్తంతోనే పని, ముఖ్యంగా ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్లో. అయితే దాని ఫలితంగా ఏమవుతుంది, చదువు అంటే విముఖత. ఇక కళాశాలకు వచ్చేటప్పటికి, కాలేజ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. పిల్లల్ని చూసి ఉపాధ్యాయులు భయపడతారు. చిన్నప్పుడు పిల్లలు ఉపాధ్యాయులు చూసి భయపడితే కాలేజీకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు స్టూడెంట్స్ని చూసి భయపడుతున్నారు. అలాగా మనకి తయారవుతుంది. కాబట్టి ఉపాధ్యాయుని పాత్ర స్వామీజీ ఏం చెప్తున్నారు, మీరు ఒక మొక్కని పెంచాలనుకుంటే ఏం చేయాలి, ఒక బీజం నాటండి, నీళ్లు పోయండి, దానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయండి. అంతేకాని మీరు మొక్కని పట్టుకుని లాగలేరు. మొక్క దాని స్వభావ రీత్యా అది పెరుగుతుంది అని చెప్తారు. ఎరువు వేయండి, కంచె వేయండి, అన్నీ వేయండి. అలాగే పిల్లలకు కావాల్సినవన్నీ అందించినప్పుడు వాళ్ళు స్వభావ రీత్యా వాళ్ళు విద్యను నేర్చుకుంటారు. ఆయన అంటారు ఉపాధ్యాయుడు ఒక్క నిమిషంలో వేలకు వేల విద్యార్థుల రూపంలో మారగలగాలి. మనకు వచ్చిన ప్రొఫెసర్స్ని చూసాం, పిల్లలతో అసలు పిల్లలు మా ఫ్రెండ్ లాగా వాళ్ళు, సుమితారాయ్ మేడం కానీ, విశారద మేడం కానీ, మన ఎవరు టీజీకే మూర్తి గారు కానీ ఎంత చక్కగా పిల్లలతో వాళ్ళ సొంత పిల్లల్లాగా ఏ విధంగా ఉన్నారు. అటువంటి ఉపాధ్యాయులు ఎంత ఎక్కువ మంది అవుతారో మన దేశం ఇంకా అంత బాగుపడుతుందని చెప్పాలి. మనందరం కంకణం కట్టుకోవాలి అని. అదేవిధంగా మనందరం కంకణం కట్టుకుంటే మన బాధ్యత మనం చేయగలిగేది మనం చేస్తే ఎందుకు బాగుపడదు అని మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఇందాక అనుకున్నాం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉండాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకి మన సంస్కృతిని గురించి తెలియచేయడం, ఆ ఐడియాస్ ఇవ్వడం, సుభాషితాలు నేర్పించడం, అలా పెరిగిన పిల్లలు పెద్దయ్యాక ఆటోమేటిక్గా
అదే ఐడియాస్ వాళ్ళ మెదడులో పనిచేస్తాయి. అలా కాకుండా ఉన్నప్పుడు మనము వాళ్ళ నుంచి పెద్ద ఇప్పుడు ఎవరికి పిల్లలకి మన సంస్కృతి గురించి దేని గురించి తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కొంతమంది అట్లీస్ట్ మీరు అదృష్టవంతులు కాబట్టి ఆ ఫౌండేషన్ ఉండబట్టి ఇక్కడికి వచ్చారు. లేకపోతే ఎంతమంది ఉన్నారు ఈ గుంటూరు నగరంలో, ఎంతమంది ఉన్నారు, మీరు మాత్రమే ఎందుకు రాగలిగారు? కాబట్టి మీకు ఆ సంస్కారం ఉంది. మీలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది కావాలి అని. అయితే ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఉన్నారు కదా, మీరేం గుర్తుపెట్టుకోవాలంటే స్వామీజీ చెప్పారు, నిన్ను భౌతికంగా కానీ మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏదైతే వీక్ చేస్తుందో, బలహీనపరుస్తుందో దాన్ని విషంతో సమానంగా త్యజించు. మీకు చుట్టుపక్కల అన్ని ప్రలోభాలే, మీడియా ఇంకా వేరే చెప్పక్కలేదు, అవన్నీ తెలిసినవే కాబట్టి అన్ని ప్రలోభాలే. అవన్నీ వీక్ చేసేవని అందరికీ తెలుసు, కానీ మనం ఆ ప్రలోభాల నుంచి బయటపడలేకుండా ఉన్నాం. కాబట్టి అవి విషం, ఏవైతే మనకి విషం అని తెలుస్తుందో దాన్ని త్యజించి, స్వామీజీ చెప్పారు బలమే జీవనం బలహీనతే మరణం. ఏదైతే నిన్ను వీక్ చేస్తుందో దాన్ని విషం సమానంగా త్యజించు అని చెప్పారు. తర్వాత ఎవరు అంటారట, శిలవు నువ్వే శిల్పివి నువ్వే. కాబట్టి విద్యార్థులుగా మీరు గుర్తుంచుకోవాల్సింది, మీ శిల్పాన్ని చెక్కుకునేది మీరే. అంటే బాధ్యత అంతా మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయులని, తర్వాత సమాజాన్ని, తర్వాత విద్యా విధానాన్ని, ప్రభుత్వాన్ని విమర్శించి మనకి పనిలేదు. మనం ఉపాధ్యాయుడైతే ఉపాధ్యాయుడిగా, తల్లిదండ్రులైతే తల్లిదండ్రులుగా, విద్యార్థులైతే విద్యార్థులుగా మనం చేయవలసిన బాధ్యత మనం చేస్తే మనం బాగుపడతాం, మన సమాజం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. అందరూ కాబట్టి మీరు అందరూ తప్పకుండా, మీకు బుక్స్ కూడా ఇచ్చారు, మీ కిడ్స్లో బుక్స్ ఉన్నాయి, తప్పకుండా స్వామీజీని చదవాలి. చదివి ఒక్క సూక్తినన్నా మీరు మీ నచ్చిన సూక్తిని పాటించడానికి ప్రయత్నిస్తే మీ జీవితాలు నిజంగా బంగారంలాగా తయారవుతాయి. స్వామీజీ మనందరికీ ఆ స్ఫూర్తిని ఇవ్వాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు.